దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగం యోబు గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. యోబు గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం. ఆలోచించుడి, నేను నా వ్యాజ్యమును సరిచేసుకుని ఉన్నాను, నేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలియను. దేవునికి స్తోత్రం. ఎన్నో ఇబ్బందులకు గురై దేవుని యొక్క భక్తిని చేస్తూ అనేకమైనటువంటి నిందలు పడి ఆఖరికి శరీరం, కుటుంబం, ఆరోగ్యం, ఆస్తి అన్నీ కోల్పోయి కేవలం దేవునిని మాత్రమే నమ్ముకొని విడిచిపెట్టకుండా ఉండిన ఓ నిజాయితీపరుడైన, ఓ యథార్థపరుడైనటువంటి యోబు పలికిన మాటలు మనం చదువుకున్నాం. అతను అంటాడు, నా వ్యాజ్యాన్ని నేను దేవునితో ఏం చేసుకున్నాను? సరిచేసేసుకున్నాను. నేను సరి చేసుకుని ఉన్నాను. ఇక దేవునికి నాకు మధ్యలో ఏ పొరపచ్చాలు లేవు. ఒకవేళ మీరందరూ నన్ను అపార్థం చేసుకొని నా నడక మీకు సరిగా కనపడకపోవచ్చు, నా మాటలు మీకు సరిగా నచ్చకపోవచ్చు, నా తీరు మీకు వింతగా అనిపించొచ్చేమో కానీ నేను సరి చేసేసుకున్నాను. కాబట్టి నిర్దోషినిగా నేను కనబడుదును అనే నమ్మకం నాకు కలిగింది అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. అంటే యోబులో నుంచి మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటి అంటే, దేవునికి మనకు మధ్య ఏ వ్యాజ్యము ఉండకూడదు. ఆ వ్యాజ్యములన్నిటినీ సరి చేయాలి. ఇదే దిద్దుబాటు ప్రార్థన యొక్క సందేశం. నేను ఇంకా కిందకు చదివాను. అలా చదివితే ఏం సరి చేసుకుని ఉంటాడు ఆయన? ఆయనకు ఈయనకు మధ్య ఏం సరి చేసుకున్నాడు అంటే ఒక 3 విషయాలు అక్కడ రాయబడ్డాయి. ఏంటా మాటలు అనగా 23వ వచనం చదువుదాం. నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును, నా పాపమును నాకు తెలియజేయుము. దేవునికి స్తోత్రం. దేవుడికి ప్రార్థన చేస్తూ అతడు అడిగిన విషయం ఒకటి, నా దోషములు ఎన్ని. అంటే మనిషి చేసే దోషం దేవుని యొద్ద ఒప్పేసుకోవాలి. దీన్ని సరి చేసుకోవటం అంటారు. దోషిగా ఉంటే ఏ దోషి కూడా దేవుని ముఖాన్ని చూడలేరు, దేవుని ప్రసన్నతను అనుభవించలేరు, అసలు దేవుని రాజ్యానికే వెళ్ళలేరు. కాబట్టి దోషం ఏదైనా ఆ ప్రతి దోషమును దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. దీన్నే సరి చేసుకోవటం అంటే. నెంబర్ 2, నా పాపములు ఎన్ని. పాపము అనగానే ఆజ్ఞాతిక్రమమే పాపం అంటాం. దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడే, ఆ ఆజ్ఞలను గనక అతిక్రమించాము అంటే అది పాపము చేసినట్టే. భక్తుడైన సమూయేలు కూడా అంటాడు, నేను గనుక ప్రార్థన చేయకపోతే నేను దేవుని దృష్టిలో పాపము చేసిన వాడిని అవుతాను. అంటే ప్రార్థన చెయ్యకపోవటం కూడా పాపమే. దేవుని ఆజ్ఞలు అతిక్రమించటం పాపమే. కాబట్టి ఈ పాపమును సరి చేసేసుకోవాలి, పాపమును ఒప్పేసుకోవాలి, ఒప్పుకొని వాటిని విడిచిపెట్టారు. అది సరి చేసుకోవటం అని అంటే. 3వదిగా అతడు అతిక్రమము అన్నాడు కదా, నా అతిక్రమము అన్నాడు. అంటే 1 దోషము, 2 పాపము, 3 అతిక్రమం. అతిక్రమం అంటే క్రమముగా నడుస్తున్న మన ఆధ్యాత్మిక జీవితానికి అప్పుడప్పుడు బ్రేకు పడుతుందే, దీన్ని అతిక్రమణ అంటారు, అతిక్రమించటం అంటారు. రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు 4 రోడ్ల కోడలిలో సిగ్నల్ లైట్స్ ఉంటాయి. రెడ్ పడింది అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఆగాలి. అది రెడ్ పడినా సరే వాడు దాటేశాడు అనుకోండి, వాడిని ఎవడు చూడకపోవచ్చు, వాడిని ఎవడు ఆపకపోవచ్చు, కానీ వాడు ఆజ్ఞను ఏం చేసినట్టు అనమాట? అతిక్రమించినట్టే. అక్కడ ఎవరు ఉండకపోవచ్చు, అయినా సరే మన పద్ధతి ప్రకారంగా మనం చెయ్యాలి. ఎడం వైపునే నడవాలి, నేను కుడివైపునే నడుస్తా, నా ఇష్టం అన్నాడు అనుకోండి, వాడు అతిక్రమణ చేస్తున్నాడు. దిద్దుబాటు ప్రార్థనకు రావాలి.
రావాలి అని, నేను రాలేను, నేను ఇంటి దగ్గరుండే సరి చేసుకుంటాను లేకపోతే అని అనుకుంటే దానికి కూడా ఒక పద్ధతి చెప్పాను నేను. అంటే కొంచెం దూరంగా ఉంది కాబట్టి దానికి కూడా ఒక పద్ధతి చెప్పాను. అలా చేసుకోకుండా ఏంటా పద్ధతి? ఇక్కడ 7:30కి మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి అదే 7:30కు నువ్వు ఇంటి దగ్గర ఏం చేయాలి? చాప వేసుకొని అప్పటికే నువ్వు స్నానం చేసేయాలి, పిల్లలందరినీ సర్ది చెప్పేయాలి, అందరు రెడీగా ఉండాలి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ప్రార్థన జరగాలి. అక్కడ 7:30కి మీరు ప్రార్థనలో కూర్చోవాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, మోకరించి ప్రార్థించి దిద్దుబాటు చేసుకోవాలి. లేదా మనకు సిగ్నల్ బాగుండి ఇక్కడ మనం లైవ్ ఇస్తున్నాం అనుకోండి, సరిగ్గా ఆ టైంకి ఖచ్చితంగా 8:30 ఆ టైంకి వాక్యం స్టార్ట్ చేస్తాం కాబట్టి ఆ ఫోన్ అయినా ఎదురుగా పెట్టుకుని లైవ్లో వాక్యాన్ని చూస్తూ మీరు దిద్దుబాటు చేసుకుని దీన్ని అనుసరించాలి. ఇది పద్ధతి. లేదు అంటే అతిక్రమం చేసినట్టే. ఒకవేళ ఇదే పూట డ్యూటీకి వెళ్ళాల్సి వస్తే కొంతమంది ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి దిద్దుబాటు చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి తర్వాత సెకండ్స్ వెళ్ళారనుకోండి, పాపం రాత్రి 10 గంటలకు వస్తారు కాబట్టి ఉదయం అంతా ఖాళీయే కాబట్టి మార్నింగ్ సెక్షన్ అంతా ఖాళీయే కాబట్టి ఏదో ఒక పర్యాయం ఒక 10 నిమిషాలు ఇక్కడికి వచ్చి చక్కగా ఇక్కడ చాప వేసుకొని అవసరమైతే ఫ్యాన్ వేసుకొని చక్కగా ప్రార్థన చేసుకొని వెళ్ళటం, ఈ మంచి అలవాట్లు చేసుకోవాలి. దీనినే సరి చేసుకోవటం, దిద్దుబాటు చేసుకోవటం అంటారు. దేవునికి స్తోత్రం. అలాగా యోబులాగా మీరైనా నేనైనా అలా చేసుకోగలిగినప్పుడు ఇక ఆయనకి మనకి మధ్య వ్యాజ్యాలేమి ఉండవు. వ్యాజ్యం లేదు అంటే సమాధానము ఉంది అని అర్థం. దేవుడికి ఇష్టమైన వాడవు నువ్వు అని అర్థం. దేవునికే గనక నువ్వు ఇష్టమైపోతే నీ ఇబ్బందులన్నీ కూడా తన ఇబ్బందులుగా భావించి దేవుడే సమయోచితమైన ఆలోచన నీకు చెప్తాడు. ఆ ఆలోచనలన్నీ దేవుడే ఇస్తాడు. ఎలా నడిపించాలో, ఎలా వెళ్ళాలో, కుటుంబాన్ని ఎలా పోషించాలో, ఎలా మేనేజ్ చేసుకోవాలో, ఏ విధంగా ఉండాలో దేవుడే చేస్తాడు. దేవుడికి ఇష్టం అవ్వాలి. నువ్వు దేవుడికి ఇష్టం అవ్వాలంటే ఆయనకి నీకు మధ్య వివాదాలేవి ఉండకూడదు. ఎందుకు యోబు దేవుడికి ఇష్టమయ్యాడంటే వివాదాలు సరిచేసేసుకున్నాడు. ఆయన యథార్థవంతుడని దేవుడే చెప్పాడు, న్యాయవంతుడని దేవుడే చెప్పాడు. చివరికి చావు వచ్చినా కూడా నేను చచ్చిపోయినైనా చచ్చిపోతాను తప్ప నా దేవుడిని మాత్రం నేనేం చేయను, వదలనన్నాడు. ఇది అసలైన భక్తికి నిదర్శనం అన్నమాట. కాబట్టి మనం సరి చేసుకుని సరిగా ఉండాలి. ఇది మన పాఠం. సరి చేసుకున్న జీవితాల్లో ఒక 3 విషయాలు ఖచ్చితంగా కనబడాలి. ఏంట విషయాలు అంటే టూకీగా చెప్తాను, చాలా ముఖ్యమైన పాఠం, జాగ్రత్తగా వినాలి. 1, బైబిల్లో యోషియా అనే ఒక రాజు ఉన్నాడు. చాలా చిన్న వయసులో అతడు రాజుగా పట్టాభిషేకం పొందాడు. పరిస్థితుల దృష్ట్యా చాలా అతి పిన్న వయసులోనే అతడు రాజుగా అభిషేకం పొందాడు. అలాగ అభిషేకం పొందిన తర్వాత అతడు చేసిన పని ఎంత బాగుందంటే సరిగా ప్రవర్తించడం ఎలాగో మనందరికీ కళ్ళకు కట్టినట్టు చెప్పాడు మహానుభావుడు. అతని జీవితంలో నుంచి మనం నేర్చుకునేటువంటి గొప్ప పాఠం ఎంత బాగుంటుందంటే చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయం 2వ వచనాన్ని గనక మనం చదివితే ఇలాగూ రాయబడి ఉంది. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. దేవునికి స్తోత్రం. దేవుడికి మనకు మధ్య వివాదం లేనప్పుడు, వ్యాజ్యము లేనప్పుడు మొట్టమొదటిగా మనలో కనబడే ఒక మంచి ప్రక్రియ ఏంటంటే దేవుని దృష్టిలో నువ్వు సరిగా ప్రవర్తిస్తావు. ఎవరి గురించి మాట రాయబడింది అంటే మొదటి వచనం చదివితే యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడే. అసలు ఎంత బైబిల్ గ్రంథంలో అతి పిన్న వయస్కుడు అనమాట. రాజుగా చేసిన అతి పిన్న వయస్కుడు ఎవరంటే యోషియా. యెరూషలేములో 31 సంవత్సరాలు అతడు
31 ఏండ్లు పరిపాలన చేశాడట. ఎందుకు అంత మంచిగా చేశాడు అంటే అతడు అనుసరించిన తీరు. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగిపోలేదు. అతను తన పితరుడున్నాడే, తన పితరుడైన దావీదు అనుసరించిన మార్గాన్ని ఎన్నుకొని సరిగా ప్రవర్తించాడు. సరిగా ప్రవర్తించటం అంటే ఎలాగూ అది కూడా ఆయనే చెప్పాడు. 3వ వచనం చదువుతారా? తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనికొనిన వాడై 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టేసి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయ నారంభించెను. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాము. 12 ఏండ్ల వయసులో 12 సంవత్సరాల ఈడు కలిగిన ప్రాయంలో ఈ మాట నాకు చాలా బాగా నచ్చింది. యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయటం అతడు ఏం చేశాడట? ప్రారంభించెను అనే మాట మీరు అందుకే బైబిల్ తీయాలి. 3వ వచనం చివరిలో ఉంది, యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయ నారంభించెను. ఈరోజు ఈ 2025వ సంవత్సరం మొదటి నెలలో మొదటి దిద్దుబాటు ప్రార్థనలో ఉన్నటువంటి మనం కూడా ఆరంభించాలి. ఏం ఆరంభించాలి? సరిగా ప్రవర్తించడం అంటే ఇది. నువ్వు దేని మీద మనసు పెట్టావో ఆ మనసు పెట్టినది విగ్రహంతో సమానం అన్నారు బైబిల్ గ్రంథంలో. ధనాపేక్ష విగ్రహముతో సమానం. అలాంటి అపేక్షలన్నింటినీ వదిలేసి సరిచేసేయాలి. సరి చేసుకుని నీ కుటుంబాన్ని పవిత్రం చేసుకోవాలి. యూదా దేశం అనగా మన ఆధ్యాత్మికమైన కుటుంబమే. నీ ఇల్లు పవిత్రం చేయటం ప్రారంభించాలి. నీ గృహం పవిత్రం అవ్వాలి. అది ఒకేసారి జరిగే పని కాదు, ఒకేసారి అవదు. మెల్లమెల్లగా మనం ఊడవాలి. ఈ మందిరం అంతా ఊడవాలంటే ఒకేసారి మంత్రం వేసినట్టు అవ్వదు. ఓ మూల మొదలెట్టాలి, మెల్లమెల్లగా ఊడ్చుకుంటూ రావాలి. అలాగే నీ ఇంటిలో పవిత్రం చేయటం ప్రారంభించడం అంటే మెల్లమెల్లగా ప్రవర్తించాలి, మెల్లమెల్లగా ప్రవర్తించాలి. మీరందరూ నా పిల్లలుగా, నా ఆధ్యాత్మిక పిల్లలుగా నేను చెప్తున్నాను, మీ కుటుంబాన్ని పవిత్రం చేయటం ప్రారంభించడం అంటే మీ పిల్లల యొక్క ప్రవర్తన కూడా మీరు చాలా జాగ్రత్తగా పసిగట్టాలి, చక్కగా చూడాలి. ఆ పిల్లల యొక్క ప్రవర్తనలో ఏమాత్రం తేడా వచ్చినా మీరు వెంటనే అప్రమత్తం అవ్వకపోతే యోబులాగా ఆ తర్వాత దుఃఖపడవలసి వస్తుంది. ఇంటి మీదకి మన ఒంటి మీదకి చాలా అవమానాలు వస్తాయి. కాబట్టి ఇంటిని పవిత్రం చేయటం ఇప్పుడే మనం ఏం చేయాలి? ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరిగా ప్రవర్తించాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి దేవుని యొక్క గ్రంథంలో ఇంకొక మాట ప్రభు నాకు చూపించారు. సరి చేసుకున్నటువంటి వాళ్ళు అంటే మొదటిది సరిగా ప్రవర్తించటం, రెండవది సరిగా చూడటం అన్నారు బైబిల్ గ్రంథంలో. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనాన్ని కనుక మనం చదివితే ఇక్కడ అలా వ్రాయబడింది, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. అది ఇక్కడ సరిగాను నీ కనురెప్పలు అనే మాట మనము అర్థం చేసుకోవాలి. అంటే మన చూపు సరిగా ఉండాలి. వాక్యం చదివేటప్పుడు వాక్యాన్నే చూడాలి, బైబిలే చూడాలి. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనే చేయాలి. అంతేగాని ఇటు అటు చూడకూడదు, పక్క చూపులు చూడకూడదు. దైవ మందిరానికి ఎందుకు వచ్చాం? ప్రార్థన చేసుకోవడానికి వస్తున్నాం. ఈ రాకను వేరే విధంగా ఉపయోగించుకోవాలని ఎవడైనా తలస్తే వాడు పక్కదోవ చూసినట్టు. ఏదైనా పని చక్క పెట్టుకోవాలని వచ్చాడు అనుకోండి, వాడు కూర్చుంటాడు కానీ అందరూ పాటలు పాడతాడు, వాడు చూపు మాత్రం వాడు అనుకున్న పని మీదే ఉంటుంది. ఆడపిల్లైనా మగపిల్లైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళ ఎవరైనా సరే, ఎవరైతే దైవ సన్నిధికి వస్తున్నారో వాళ్ళ చూపు సూటిగా ఉండాలి. దీన్నే సరిగా ఉండటం అన్నారు. దేవుని నామానికి స్తోత్రం. ఉదాహరణకు
బైబిల్ గ్రంథంలో పేతురు గారు ఉన్నాడు. యేసు ప్రభు నీటి మీద నడవటం చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అంతకుముందు నీటి మీద నడిచిన దాఖలాలు కానీ, అంతకుముందు ఎవరైనా అలా చేసిన ఆనవాళ్ళు కానీ ఏమీ లేవు, వినలేదు, చూడలేదు కూడా. పూర్వకాలంలో యెహోవా దేవుడు సముద్రాన్ని 7 పాయలుగా చేయటం తెలుసు కానీ, బండలో నుంచి నీళ్లు రావటం తెలుసు కానీ, ఈ అద్భుతాన్ని ఇప్పుడు నీటి మీద నడవటం ఏంటి, నీటి మీద అడుగు పెడితే అది దిగిపోకుండా ఉన్నటువంటి ఆశ్చర్యం కలిగించింది మొదటిసారి పేతురుకి. ఆశ్చర్యపోయాడు, అద్భుతం అనుకున్నాడు. ప్రభువా, నువ్వే అయితే నేను కూడా నీటి మీద నీలాగా నడవాలి అన్నాడు. ఆలోచించలేదు ఇక, వెంటనే వచ్చేయి అన్నాడు ప్రభు. యేసు వైపు చూస్తూ నడిచాడు అతను. దీన్నే సూటిగా చూడటం అంటారు. సూటిగా చూడటం. యేసు వైపు చూచినంత కాలం, చూచినంతసేపు అతడికి ఏ భయము వేయలేదు. దర్జాగా వెళ్ళిపోయి దిగలేదు కూడా, అతను మునగలేదు, దిగిపోలేదు. ఎప్పుడైతే తన చూపు కొంచెం పక్కన గాలి వైపు మళ్ళిందో, ఒకవేళ గాలి శబ్దం విన్నాడేమో, గాలి వైపున ఎప్పుడైతే మళ్ళిందో, గాలిని చూచి భయపడి మునిగిపో. అరే, నీటి మీద నేను నడిచేటువంటి ఈ గాలి ఎలాగేసేస్తుంది ఏంటని పక్క చూపు ఎప్పుడైతే చూశాడో, వెంటనే అతడు మునిగిపోవటం ప్రారంభించాడు. అప్పుడు అరిశాడు, ప్రభువా 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 అని, నన్ను రక్షించు అన్నాడు. కేకలేసాడట ఏకంగా. ఎందుకంటే ఆ కేక ప్రభు వినాలి, ప్రభు అతను బతికించాలి. లేదంటే ఇక నీటిలో మునిగాడంటే ఏమైపోతాడు? చచ్చిపోతాడు. ఆర్తనాదం చేశాడు, గుండెలు పగిలేలాగా అరిశాడు, గొంతు పెద్ద చేసుకొని అరిశాడు. అప్పుడు ప్రభు, అల్ప విశ్వాసి, నువ్వెందుకు సందేహించితివి అన్నాడు ప్రభువారు. మనసులో సందేశం వచ్చింది. తర్వాత పక్క చూపు చూచాడు. అప్పుడు తను మునిగిపోసాగాడు. ఈనాడు నేను అప్పుల్లో మునిగిపోయిననేవాడు ఒకడు, రోగాల రుష్టులో మునిగిపోయిననేవాడు ఒకడు, ఇంకొకటి రకరకాల ఇబ్బందుల్లో మునిగిపోయిన అనుకునేవాళ్ళు ఒకళ్ళు. దీనికి రీజన్ ఇదే, యేసు వైపు నువ్వు సూటిగా చూడకపోవటమే. అలా చూస్తే దేవుడే మన బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకుంటాడంతే. మన భారాన్ని మోసే దేవుడైన యేసు వైపే చోటుగా చూడాలి. మొన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మన ఎదుట ఉంచబడి ఉన్నది, మేఘములాగా ఆవరించి ఉన్నది కాబట్టి మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టేసి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తేయాలి. దేవునికి స్తోత్రం. ఓపికతో పరిగెత్తేయాలి, యేసు వైపు చూచుచు. దేవునికి స్తోత్రం. ఆయన వైపు చూచుచున్నంతసేపు మన దిగుపోం, పడిపోం, జారిపోం. దృష్టి ఎప్పుడైతే మళ్ళిందో ఆటోమేటిక్గా మనం ఏమైపోతాం? మునిగిపోతాం అంతే. గతంలో కూడా మాకు చాలా మంచి ఎక్స్పీరియన్సు, చాలా మంచి ఏమంటారు అనుభవం. కొంతమంది పిల్లలు తెల్లారి లేస్తే మేము లేవకముందే వచ్చి మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు, చాలా పరిచర్య చేసేవాళ్ళు, చాలా అంటే చాలా దేవుని సన్నిధిలో చాలా చక్కగా ఎదిగేవాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు కొంచెం ఊహ వచ్చి నలుగురితో స్నేహం చేయటం ప్రారంభించారో, వాళ్ళ క్యారెక్టర్ ఎలా పాడైపోయిందో ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం. కొంతమంది పిల్లలు ఉన్నారు, ఇప్పటికీ వాళ్ళ మీద అభిమానం చావదు మాకు. వాళ్ళు చేసిన పరిచర్య అలాంటిది. ఆడపిల్లలకు కానీ మగపిల్లలు కానీ మందిరం చుట్టూ వాళ్ళు తిరిగిన విధానం అది, వాళ్ళు చాలా చక్కగా అలా ఉన్నారు. కానీ తర్వాత దుష్ట సాంగత్యం వాళ్ళ మంచి నడవడిని చెరిపారు. ఎప్పుడైతే దుష్టుడితో సహవాసం చేశాడో ఆటోమేటిక్గా దైవ సన్నిధికి రావటం క్రమంగా తగ్గిస్తాడంతే. అలాగున బాప్తీసం తీసుకొని రక్షణ పొందిన వాళ్ళు కూడా తాగడానికో తిరగడానికో అలవాటు పడిపోయి జోదానికో మద్యానికో బానిసలైపోయి బంగారం లాంటి కుటుంబాన్ని కూడా రోడ్డున పడేసిన సందర్భాలు నేను కళ్ళారా చూస్తున్నాను. బాధ కలిగితే ఏడుస్తుంటే అందరూ జాలి పడతాం, అందరం చూస్తాం. కానీ నువ్వు చేసిన పనేంటి? నీ చూపు సరిగా లేక
పక్కదోవ పట్టి పక్క వాళ్ళతో స్నేహం చేసి మాయమాటలు విని వాక్యాన్ని విడిచిపెట్టేసి విశ్వాసాన్ని విడిచిపెట్టేసి మందిరాన్ని విడిచిపెట్టేసి సంఘాన్ని విడిచిపెట్టేసి నీ పరిచర్యను విడిచిపెట్టేసి నువ్వు వేసిన ఆ చిన్న తప్పటడుగులు పక్కదారి చూపటం వల్ల కుటుంబంలో చాలా నష్టాలు జరిగాయి. ఈరోజు చాలా జాలేస్తుంది కొంతమంది పరిస్థితిని చూస్తే. ఒక సత్యం నేను పేర్లతో సహా చెప్పకూడదు, సందర్భం మాత్రం చెప్తాను. ఇంట్లో ఇబ్బందిగా ఉంది, ఈరోజు భోజనం కూడా లేదు, కొంచెం సహాయం చేయండి అన్నయ్య, కొంచెం సహాయం చేయండి అని ఇప్పుడు మన దగ్గరికి రాని ఒక ఫ్యామిలీ అడిగితే నాకు చాలా బాధ అనిపించేసింది. మన పిల్లలుగా చూస్తాం మనం, ఎందుకంటే మన దగ్గర అలా పెరిగారు కాబట్టి మనం అందరినీ ఆ దృష్టిలో చూస్తాం. సో మేము చేసే సహాయం ఏదో మేము చేసాం. కానీ తర్వాత ఇంకొక అసామి పాపం అప్పు కావాలి, వెంటనే మేము గుర్తొచ్చాం. అతనికి అప్పు కావాలంట, అర్జెంటుగా కావాలంట. అది కూడా మళ్ళీ ఫోన్ చేసి అడుగుతున్నాడు మహానుభావుడు. కనీసం కొన్ని దగ్గరికి వచ్చో పలకరించో పరామర్శించో ఏదో అంటే మంచి మర్యాద కూడా లేదు. అది కొంచెం బాధ అనిపించేసింది, చాలా బాధ అనిపించింది. మేము మా వల్ల కాదు బాబు, మేము చేయలేము. నీ చుట్టూ చాలామంది ఉన్నారుగా, నిన్ను ముందుకు నెట్టినోళ్ళు, వెనక్కి నెట్టినోళ్ళు, నిన్ను పైకి లేపినోళ్ళు, కింద పెట్టినోళ్ళు, నీ చేత మాటలు అనిపించిన వాళ్ళు, నువ్వేదేదో ఎగరడానికి సహాయం చేసిన వాళ్ళు చాలామంది గుంపు ఉన్నారు కదా. ఎవరి దగ్గరికి వెళ్ళినా నీకు సహాయం చేస్తారు. నీకు లోటు ఏంటయ్యా, నీ బలగం వేరు, నీ జనం వేరు అన్నాను నేను. వెంటనే మాట్లాడకుండా ఫోన్ పెట్టేశారు. ఇలాగ పరిస్థితులన్నీ కూడా అర్థం చేసుకుంటే మన జీవితాన్ని ఒకసారి సరిచేసుకోవాలి. యేసు వైపు మాత్రమే చూడాలి. నేను అదే నేర్చుకున్నాను. చుట్టూ ఇబ్బందులు ఉంటాయి, పరిస్థితుల్లో కొన్నిసార్లు మనకి గడ్డు పరిస్థితులు ఏర్పడతాయి. కానీ యేసు వైపు చూస్తే యేసు ప్రభువారు మనల్ని ఎలా కనపరుస్తాడో మన కంటికి కనపడదు, చెవికి వినపడదు, హృదయానికి గోచరం కాదు. రాత్రి గుడివాడ నేను ఒక మీటింగ్కి వెళ్తే అక్కడ వాళ్ళ చాలా పెద్ద చర్చి. ఆ చర్చి ముందు చాలా పెద్ద బ్యానర్ వేశారు. నెల రోజుల క్రితం పాస్టర్ గారు ఈ బ్యానర్ కట్టి మీకోసం చెప్తానే ఉన్నారండి అని వాళ్ళు చెబుతుంటే, ప్రభు నేను ఎవరిని, అసలు నా జీవితం ఏంటి, ఎంత అలుపుణ్ణి, ఎంత ఘనపరుస్తున్నావు నాయన, ప్రతి చీత్కారానికి ఓ ఘనమైన సన్మానంలాగా నడిపిస్తున్నావు అని అంటే. సో నా రాక కోసం ఎదురు చూసేలాగా చేశాడు దేవుడు ఈ రోజున. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒక కారు పంపించారు, మేము పలానా చోట ఉన్నాను, మీరు చాలు మేము వస్తాం అని చెప్పి కారులో తీసుకెళ్లారు, కారులో తీసుకొచ్చారు. దేవుడు ఎంత ఘనపరుస్తున్నాడు. అందుకనే పక్క చూపులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఏదో ఒక రోజు మనం ఘనపరచబడతాం. గట్టిగా స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. కాబట్టి దేవుడికి మనకి మధ్య వ్యాజ్యము లేదు అని అంటే మొదటగా నీలో ఏం కనపడాలి, సరిగా ప్రవర్తించాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, సరిగా ప్రవర్తించాలి. అలా ప్రవర్తించిన ఒక రాజు యోషియా 8 ఏండ్ల వయసులో పదవి చేపట్టి 31 సంవత్సరాలు చాలా విజయవంతంగా తన పదవిని తను చేయగలిగాడు. పవిత్రం చేసుకున్నాడు తన రాజ్యాన్ని. నువ్వు కూడా నీ కుటుంబాన్ని పవిత్రం చేయటం ఈ రోజు నుంచి నువ్వు ఆరంభించాలి. 2, సరిగా చూడాలి. ఇటు అటు పోకూడదు నీ చూపు. ఇక పక్క చూపులకి వెళ్ళకూడదు. అంతే. మన సంఘం వైపే చూడాలి, మన యేసు వైపే చూడాలి, మన నియమాల వైపే చూడాలి. ఆ ముక్కుసూటిగా వెళ్ళేటువంటి పద్ధతి ఈరోజు నువ్వు అలవాటు చేసుకోవాలి. నెంబర్ 3, మూడవది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మూడవదిగా ఇదే సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 23వ వచనంలో ఒక చక్కని మాట ఇలాగూ రాయబడి ఉంది. సరిగా ప్రత్యుత్తరమిచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును, సమజోచితమైన మాట ఎంత మనోహరం అన్నాడు. అంటే సరిగా ప్రత్యుత్తరము ఇవ్వాలి. ఇది సరిగా ప్రత్యుత్తరం ఇవ్వాలి.
మన దగ్గర కొంతమంది పిల్లలు ఉంటారు, లేటుగా వచ్చారనుకో, పోనీ ప్రార్థన మానేశారు, అడిగితే అసలుతో చెప్పకుండా బోల్డ్ కథలు చెబుతారు. అప్పుడు మేము అంటాం, వేసుకో స్టోరీ నెంబర్ 1, వేసుకో స్టోరీ నెంబర్ 2, వేసుకో స్టోరీ నెంబర్ 3 అంటాం. ఒకదాన్ని కవర్ చేసుకోవడానికి అది లేనిపోని అబద్ధాలని అనుకుని ఆ ఉన్న నిజాయితీని కూడా పోగొట్టేసుకుంటాడు. ఇలాగా ఆలస్యం అయిపోయింది, పోనీ ఎందుకు ఆలస్యం అయిపోయిందో, ఎక్కడ ఆగిపోయావు, ఎక్కడ చేసావు, ఏదో ఒకటి చెప్పేస్తే వదిలిపోద్ది కదా. అప్పుడు ఏం కలుగుద్ది, నీకు సంతోషం కలుగుద్ది. నిన్ను అడిగేవాళ్ళు కూడా, మన యజమానులు కూడా హర్షిస్తారు, నిజం చెప్పావు కాబట్టి. అంతేగాని దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ లేనిపోని పోగేసుకుని ఉన్న పాపపు మూటను ఇంకా కొంచెం పెద్ద చేసుకోవటం తప్ప దానివల్ల ఇబ్బంది ఏమీ ఉండదు. ఎందుకంటే చిన్న కుమారుడు తిరిగి వచ్చేసిన తర్వాత ఒకే మాట చెప్పాడు, కేవలము నీకు పరలోకమునకు పాపం చేశాననే మాట ఒప్పుకున్నాడు. అది నేను పాపం చేశాను, కనీసం నీ కుమారుడుగా అనిపించుకొనుటకు కూడా యోగ్యుడను. సమయోచితమైనటువంటి మాట అది. వెంటనే తండ్రి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఉంగరం పెట్టి తన స్వాస్థ్యం తనకు తిరిగిచ్చి ఒక గొప్ప విందే అక్కడ ఏర్పాటు చేశాడంటే ఎంత గొప్ప విషయమో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని సరిగా ప్రత్యుత్తరం ఇవ్వాలి. అడిగిన దానికి మాత్రమే చక్కగా సమాధానం చెప్పాలి తప్ప నెట్టుకోకూడదు, ఒకరి మీద ఒకరు నెట్టుకోకూడదు. ఆదామును కూడా దేవుడు అడిగాడు, ఆదామా నువ్వెక్కడా అంటే, నేను చెట్లు చాటున్నాను. ఎందుకున్నావు? నేను తినొద్దన్న పండు నువ్వేమైనా తినేసావా అంటే ఆయన ఏమన్నాడు, నేను తినాలనుకోలేదు కానీ మరి నాకేమో తోడుగాని ఇచ్చావు, నాకు సగభాగం అన్నావు, జీవిత భాగస్వామి అన్నావు, నీకు మేలు జరుగుద్ది అన్నావు, ఇవన్నీ అన్నావు, తీరా ఆమె నన్ను ఎలాగూ తినిపించింది అన్నాడు తప్ప, ప్రభు నా బుద్ధి కాస్త గడ్డి తిన్నది అందుకే వెళ్ళానని. సినిమాకి వెళ్ళిపోయాడు అనుకో ఎవడైనా, ఆడు మా బాబాయ్ తీసుకెళ్ళాడు, మా మేనమామ తీసుకెళ్ళాడు, మా డాడీ తీసుకెళ్ళాడు, లేకపోతే మా అమ్మ తీసుకెళ్ళింది, లేకపోతే ఇరుగులో ఉన్న అప్పలమ్మ తీసుకెళ్ళింది, లేకపోతే పప్పలమ్మే గాజులమ్మ తీసుకెళ్ళింది అని చెప్పడు. అలా చెప్పాడు అంటే అసలు ప్రాబ్లం ఆడి దగ్గర ఉంది. అది అవునా కదా. తప్పు చేసేవాడు ఆడు చేయమన్నాడు, నన్ను ఈడు చేయమన్నట్టు నువ్వేం గడ్డి తిన్నావా? అవునా కదా. ఆడు బావి మీద నిలబెట్టి నేను తోసేస్తాను, ఇక్కడే కదలకుండా నిలబడరా అన్నాడు అనుకోండి, నిలబడతావా? చచ్చిపోతావని భయం. మరి దేవుడికి దూరం అవుతాడనే భయం వద్దా నీకు? అలా భయం వద్దా? అంటే సమయోచితమైన, అంటే సరిగా ప్రత్యుత్తరం ఇవ్వటం, నెట్టకూడదు. అవ్వమ్మను కూడా అడిగాడు దేవుడు. అవ్వమ్మను అడిగితే మళ్ళీ అవ్వమ్మ ఏం చెప్పింది? పాము మీద చెప్పింది. అందుకని దేవుడు మొత్తం త్రిబుల్ ధమాకా ఇచ్చేశాడు వాళ్ళ ముగ్గురికి. మొత్తం త్రిబుల్ ధమాకా ఇచ్చేశాడు. పాపం క్షమిద్దాం అనుకున్నాడు, సరే ఈ ఒక్కసారి ఛాన్స్ ఇద్దాం అనుకున్నాడు కానీ మొత్తం ముగ్గురికి వరుస పెట్టేశాడు. ఎలాగా? ఆదాముకు చెప్పాడు, ఇప్పుడు దాకా నువ్వు పార పట్టలేదు, పలుగు పట్టలేదు, నడుము వంచలేదు, హాయిగా పళ్ళు కోసుకుని తింటున్నావు, పురుగులు లేవు, జబ్బులు లేవు, పచ్చిక బయళ్ళు అన్నీ చక్కగా ఉన్నాయి, ఎంజాయ్ చెయ్యి అంటే నువ్వు మళ్ళీ చేసింది పొరపాటు అయ్యింది, మళ్ళీ నీ భార్య మీద పెడతావా? సరిగా నువ్వు నాకు ఏమి ఇవ్వలేదు, ప్రత్యుత్తరం ఇవ్వలేదు, కాబట్టి ఎక్కడి నుండి కష్టపడి నేలను దున్ని చెమటోడ్చి నువ్వు పోషింపబడాలి, పంటలు పండించుకోవాలి అన్నాడు. వెంటనే భూమి సారవంతంగా ఉందంట, గచ్చ పొదలను మొలిసిందట, ముళ్ళ పొదలు మొలిసేసాడు. ఇప్పుడు చూడండి, మనం విత్తనాలు వేసి ఆ మొక్క బాగా పెరగాలనుకుంటాం, కానీ చుట్టూ చెత్త ఎక్కువగా పెరిగిపోవడానికి కారణం ఏంటి? మనిషి సరైన ప్రత్యుత్తరం ఇవ్వకపోవటమే. సో అతను అయిపోయాడు. తర్వాత అవ్వమ్మని అడిగాడు, ఆమె కూడా నెట్టేసింది కాబట్టి, సరి అయిన ప్రత్యుత్తరం ఇవ్వలేదు కాబట్టి ఎక్కడి నుంచో నువ్వు వేదనతోనే, అంటే ప్రసవ వేదన అనేది అక్కడ స్టార్ట్ అయింది. విపరీతమైనటువంటి నొప్పులు. ఆ నొప్పులు భరించలేకపోతున్నారు. ఈ మధ్యన ఆపరేషన్లు ఎక్కువ చేసేస్తున్నారు, కానీ అది అవ్వమ్మ చేసిన ఆ చిన్న పొరపాటు అనమాట. ఆ రోజున ప్రతి గండ మళ్ళీ ఎంత జాలి కలిగిన దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఆ నొప్పులు భరించేసి ఇబ్బంది పడిపోయి పిల్లోడిని కనేసిన తర్వాత ఆ పిల్లోడికి మళ్ళీ ఒక బోసి నవ్వు పెట్టాడు. మళ్ళీ అది చూడగానే మళ్ళీ దాన్ని మరిచిపోవటానికి దేవుడు కోపించుచునే వాత్సల్యము చూపించే దేవుడు.
కాబట్టి ఆవిడ పని అయిపోయింది. తర్వాత ఇక సర్పం దగ్గరికి వచ్చాడు. ఇదిగో నువ్వు యుక్తి కలిగి వీళ్ళని మోసం చేశావు కాబట్టి చెట్ల మీద ఉండి అయ్యి తిన్నావు, ఇలా చేసావు, ఇక్కడి నుంచి నువ్వేం తింటావు? మన్నే తింటావు అన్నాడు. అంటే అంతకుముందు పాము మన్ను తినేది కాదు, మరి పువ్వులు తినేదో, లేకపోతే ఆకుల చిగుర్లు తినేదో, పండ్లు పలహారాలు తినేదో, కానీ ఎక్కడి నుంచి నువ్వు మన్ను తింటావు, నేల మీద నీ పొట్టతో పాకుతావు అన్నాడు. చూశారా? సరైన ప్రత్యుత్తరం ఇవ్వకపోతే దేవుడు ఎలాగే ధమాకాలు ప్రకటిస్తాడనమాట. అందుకని మనం సరిగా ప్రత్యుత్తరం ఇవ్వటం నేర్చుకుందాం. ఈ దిద్దుబాటు ప్రార్థనలో చాలా అమూల్యమైనటువంటి సంగతులు మనం నేర్చుకున్నాం. యోబు అంటున్నాడు, నేను సరి చేసుకొని ఉన్నాను. నేను సరి చేసుకున్నాను. సరి చేసుకున్నావు అంటే నీలో ఏం కనపడాలి? సరిగా ప్రవర్తించాలి, మొదటిది. 2, సరిగా చూడాలి. 3, సరిగా ప్రత్యుత్తరం ఇవ్వాలి. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. చెప్తారా మళ్ళీ? 1, సరిగా ప్రవర్తించాలి. 2, సరిగా చూడాలి. 3, సరిగా ప్రత్యుత్తరం ఇవ్వాలి. అలాగున ఈ దిద్దుబాటు ప్రార్థనలు మనం సరి చేసుకుంటూ రేపు బల్లను సమీపిద్దాం. అట్టి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కొంచెం మంచి మోకాళ్ళు ఇస్తే వెంటనే ప్రార్థన చేస్తాను. ఎస్పెషల్లీ పిల్లలు చక్కగా మంచి మోకాళ్ళు వేయాలి. చిన్న ప్రార్థన చేస్తాను. దయచేసి అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. ఈ నూతన సంవత్సరంలో ప్రతిరోజు సరి చేసుకోవడానికి, చక్కపరుచుకోవడానికి ప్రభు సన్నిధిలో ముందుకు వెళదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి సరిగా అనే ఒక చక్కటి సందేశాన్ని మేము నేర్చుకున్నాం. దిద్దుబాటు సందేశం నైనా సరి చేసుకుని ఉన్నాను అన్నాడు యోబు సరి చేసుకున్నాడు కనుక నీ సన్నిధిలో నిర్దోషిగా ఎంచబడ్డాడు కనుక అతనికి నాయన 2 ఆశీర్వాదం ఇచ్చావు. కోల్పోయిన దానిని మరలా తిరిగి అతనికి అనుగ్రహించావు. ఈ నూతన సంవత్సరంలోకి వచ్చినా కూడా మాలో మార్పు లేకపోతే, సరి చేసుకోకపోతే, దిద్దుబాటు చేసుకోకపోతే మా జీవితం నాశనం అయిపోతుంది, మా కుటుంబాల్లో శాపాలుంటాయి. అలాంటిది లేకుండా ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నాం. సరిగా ప్రవర్తించడం నేర్పండి ప్రభువా, సరిగా చూడటం నేర్పించండి నాయనా, సరిగా ప్రత్యుత్తరం ఇవ్వటం నేర్పించండి ప్రభు. మీ సన్నిధిలో నిలువబడటం మాకు నేర్పించి సహాయం చేయమని, తిరిగి వెళుతున్న బిడ్డలకు తోడుగా ఉండండి. మీ చిత్తమైతే రేపు పెందల కడ మీ సన్నిధిలో పాల్గొనే గొప్ప కృప మీరే అనుగ్రహించి మహిమని పొందండి. అలాగే రేపటి నుండి అనగా ఈ నెల నుండి మరి ప్రతి నెల మరి బల్లారాధన రోజున శనివారం మరి సాయంకాలం ఒక్కొక్క కుటుంబం మరి ఇక్కడ క్లీన్ చేయటానికి మేమందరం కూడా వంతులు ప్రకారంగా, మీరు భోజనం పెట్టినట్టు వంతులుగా కూర్చోబెట్టారే, అలాగూ నాయన పంక్తులుగా కూర్చోబెట్టినట్లుగా మేము కూడా ఒక్కొక్కరు మందిరపు పని చేయటానికి పూనుకున్నట్లుగా మీరే సహాయం చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఈ నూతన సంవత్సరంలో మరి దానియేలు గారితో ప్రారంభిస్తున్నాం. ఇది ఎప్పటికీ ఆగిపోకుండా అలాగున మంచిగా కొనసాగడానికి మీరే సహాయం చేయమని. మా మందిరపు అవసరతలు ఉన్నాయి, మరి ముఖ్యంగా తలుపులు పెట్టాలి, కిటికీలు పెట్టుకోవాలి, మా మందిరానికి మీరు సహాయం చేయండి. అలాగే పైన సీలింగ్ వేసుకోవాలి, సహాయం చేయండి. అలాగే కింద నాయన టైల్స్ వేసుకోవాలి, లేదంటే మార్బుల్స్ వేసుకోవాలి, మీరే మాకు సహాయం చేయాలి. అలాగే నాయన పైన వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవాలి, దానికి మీరే మాకు సహాయం చేయాలి. అలాగే మరి చుట్టూ ప్రహారీ కట్టుకోవాలి, అందుకు మీరే మాకు సహాయం చేయాలి. అలాగే మందిరానికి రంగులు వేయాలి, దీనికి మీరే సహాయం చేయాలి. కరెంటు పని చేయాలి, మీరే సహాయం చేయాలి. ఈ ప్రతి సహాయం ఈ నూతన సంవత్సరంలో మీ నుండి పొందుకొన ఆశపడుతున్నాం. తప్పకుండా అనేక మందిని లేవనెత్తి అద్భుతమైన సహాయం, పైనుండి వచ్చు సహాయం, మీ నుండి వచ్చు సహాయం వలన మా పనులన్నీ ముగించుకొనుటకు మీరే సహాయం చేసి కృప చూపించమని మీ సేవకుడనైన నా ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి.
ఆమేన్ ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందును నెరవేరునుగాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మేడల అపరాధం చేయవారిని క్షమించిన ప్రకారం మా అపరాధాలు మీరు క్షమించండి. మమ్మ శోధులోనికి తెగ కీడి నుండి తప్పించండి. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఆయన వచ్చు పర్యంతము తోడయుండును గాక. ఆమేన్. యేసు రక్తమేంచారు, ప్రవేశ రక్తమేంచారు, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.